గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం మే 18వ తేదీన ఛాయాగ్రహమైనటువంటి కేతువు సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. సింహరాశిలో 18 నెలల పాటు సంచరిస్తాడు. ఈ సింహరాశిలో సంచరించేటటువంటి 18 నెలల్లో కూడా తులారాశి వారికి ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి ఫలితాలు ఇస్తాడు, ముఖ్యంగా ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేటటువంటి విషయం తెలుసుకుందాం. జనరల్గా కేతువు సింహరాశిలోకి వచ్చినప్పుడు తులారాశి వారికి అనుకూలంగానే ఉంటుంది. ఇప్పుడు చెప్పేటటువంటి ఫలితాలు గోచారాన్ని ఆధారంగా చేసుకుని చెప్తున్నటువంటి ఫలితాలు. ఎవరైనా సరే తీవ్రమైన ప్రతికూలతలు ఎదుర్కొంటున్నా, అనేక రకాల సమస్యలతో కనుక ఉన్నట్లయితే ఒకసారి మీరు మీ వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని చక్కగా దోషం ఎక్కడంతో తెలుసుకొని దోష నివారణ చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు. తులారాశి వారికి కేతువు ఎక్కడున్నాడు అంటే 11వ స్థానంలోకి సంచరిస్తున్నాడు. జనరల్గా కేతువు 11వ స్థానంలోకి సంచరించేటప్పుడు వ్యాపారపరమైనటువంటి లాభాలు కలిగిస్తాడు, విలాసవంతమైనటువంటి జీవితాన్ని ఇస్తాడు, భార్యా పిల్లలతో సుఖంగా సంతోషంగా ఆనందంగా జీవించేటటువంటి విధంగా చేస్తాడు, సోదర సౌఖ్యాన్ని కలిగిస్తాడు, యజ్ఞయాగాదులు చేయటము, దాన ధర్మాలు చేయటము, అనేక రకాలైనటువంటి లాభాలు ఇవన్నీ కూడా మనకు కేతువు యొక్క ఆధారంగా కలుగుతాయి. 11వ స్థానం. అసలు 11వ స్థానం అనేటటువంటిది మనకు దేనిని తెలియజేస్తుందంటే 11th హౌస్ అనేటటువంటిది మనకు ఉండేటటువంటి ఒక గోల్, ఒక ఎయిమ్, ఒక లక్ష్య సాధన, ఒక ఆశయం, వీటన్నిటినీ కూడా మనకు 11వ స్థానం తెలియజేస్తుంది. అంటే ఆశయాలు, దానికి సంబంధించినటువంటి ఆదాయాలు, మనతో మిత్రుల యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది, మనకు పెద్దవాళ్ళ యొక్క సహకారం ఏ విధంగా ఉంటుంది, ఈ విషయాల మొత్తాన్ని కూడా కేతువు చక్కగా ప్రభావితం చేస్తాడు. ఇప్పుడు అసలు కేతువు మనకు 11వ స్థానంలో సంచరించేటప్పుడు జనరల్గా కేతువు యొక్క స్వభావం ఏంటి, కేతువు ఎటువంటి ఫలితాలు ఇస్తాడో తెలుసుకుందాం. కేతువు జనరల్గా మోక్షకారక గ్రహం కేతువు అంటారు. అంటే భౌతిక సంబంధాల మీద కొద్దిగా విరక్తి కలిగించి, అంటే రకరకాల కష్టాలు కలిగించి ఆధ్యాత్మికపరమైనటువంటి భావనను పెంపొందించేలా చేసే గ్రహమే కేతువు. అంటే జ్ఞానానికి ప్రతీక, మోక్ష మార్గాన్ని చూపేటటువంటి ఛాయాగ్రహం ఇది. అంటే మనిషిలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి అనేక రకాల మలుపులకు వెళ్తుంది. మనిషిలో ఉండేటటువంటి అహంకారాన్ని తొలగిస్తుంది. ప్రగాఢమైనటువంటి ఆత్మ విశ్లేషణ, అంటే సెల్ఫ్ ఎనలైజేషన్, మనం ఎక్కడ తప్పు చేస్తున్నాము, ఎక్కడ ఒప్పు చేస్తున్నాము, ఏది పొరపాటు, ఏది కాదు, ఎలా ప్రవర్తించాలి, ఈ విధమైనటువంటి ఆత్మ విశ్లేషణ చేసుకునేటటువంటి విధంగా కేతువు తులారాశి వారికి దారితీస్తాడు. జనరల్గా 11th హౌస్లో మనకు ఏమేమి తెలుస్తాయంటే లాభాలు తెలుస్తాయి. అంటే వ్యాపారపరమైన లాభాలు, ఉద్యోగపరమైన లాభాలు, ఇంకా రకరకాలుగా మనకు షేర్ మార్కెట్ ద్వారా వచ్చే లాభాలు,